ప్రభుత్వం ఒక కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఏది రాష్ట్రం అభివృద్ధి లేకపోతే ప్రగతి లేకపోతే ఇందాక నేను ఎప్పుడు మొన్న సందర్భంలో చెప్పా, చంద్రబాబు నాయుడు కొంచెం స్వార్థం ఎక్కువ. ఎలాంటి స్వార్థం అది? అన్నీ నా రాష్ట్రానికి కావాలి, అంత అభివృద్ధి నా రాష్ట్రానికి కావాలి, ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి, ఇది. సో అది ఓకే. కానీ ఈ పక్కన గమనించుకుంటున్నారా లేదా మీరు? ఎందుకంటే నిన్న ఆయన వెళ్ళింది క్లాసిక్ ఎగ్జాంపుల్. అంటే ఒక నాయకుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏది ముఖ్యమంత్రిగా చేసినా కూడా ఇలాంటి వాళ్ళకి నేను వెన్ను కాస్తున్నానంటే నేను ఏం ఆలోచిస్తున్నానని ఆయన మీకు చెప్తున్నాడు. సో మీరు అది గమనించుకుంటున్నారా లేదా? రిషి గారు, మీరు అన్నట్టు ప్రజలు మేల్కొని తెలుగుదేశానికి కూటమికి ఓట్లేశారని మనకు ధీమాగా ఉండకూడదండి. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలని డైవర్షన్ పాలిటిక్స్ లోని జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ ఇంకా చాలా మంది కూడా మీరు 100 రోజులు 1000 రోజులు కూడా అబద్ధాలతో ముందుకెళ్తారు. ఫర్ ఉదాహరణ, ఈ రోజు కడపలో ఎంపీ గెలుపు ఏమండి, అవినాష్ రెడ్డి గారు ఏంటి, వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి గారు దోషా కాదా ఈ రోజు రాష్ట్రంలో జరిగినవన్నీ విని చూశాక చిన్న పిల్లాడైనా చెప్పగలడు. అయినా అక్కడ సొంత అక్క చెల్లెళ్ళు, ఒక పక్క షర్మిల గారు, ఒక పక్క వివేకానంద రెడ్డి గారి కూతురు గారు కూడా తిరిగిన కడప ప్రజలు ఎంపీ ఓటు అవినాష్ రెడ్డికి వేశారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలోని 11 సీట్లు ఇచ్చిన వాళ్ళు, లేకపోతే 30% ప్రజలు అబద్ధాలను నమ్మిన ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మేము చాలా అప్రమత్తంగానే ఉండాలి. ఈ రోజు అంటే నిన్నది కాదు, మీరు గమనించండి. 2019లో ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం వదిలి వెళ్ళలా. ఆయనకి అమరావతిలో సొంత ఇల్లు లేకపోయినా ఆయన అద్దెకు తీసుకుని ఉంటున్న ఇల్లు మునిగిపోతుంది ముంచడానికి వీళ్ళంత ప్రయత్నం చేసినా ఆయన ప్రతి రోజు అదే ఇంట్లో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తాలూకా బాధ్యతని మా చేత చేయించారు. ఆయన ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ అంటే మనం చెప్పాలండి ప్రజలకు, మీరు ముందే అన్నారు కదా, ప్రజలకు మనం ప్రతి రోజు వాళ్ళకి అలర్ట్ చేస్తూనే ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి, పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు కదా సొంత ఇల్లు. మరి ఓటమి చెందగానే కర్ణాటక వాసిగా మారిపోయాడు. వారంకో నెలకో 10 రోజులకో ఒకసారి వచ్చి ఇదిగో ఇలాంటి ఏంటది నిన్న గంజాయి బ్యాచ్ లాంటి వెధవలకి సపోర్ట్ చేయడానికి వస్తాడా? దానికి మళ్ళీ వాళ్ళ మంత్రులు వెళ్తారా? అరే ఒక్కడైనా ఆ మంత్రి వాళ్ళ మంత్రివర్గంలో కానీ ఆయన చుట్టూలో ఉన్నా కానీ మీరు చేస్తుంది తప్పు. ఈ రోజు వాళ్ళు చేస్తుంది మాకు మంచిదే అండి. ప్రతిరోజు వాళ్ళ తాలూకా నీచంగా దిగజారిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, చేసిన దానికి ఇప్పుడు మేము మాట్లాడడం, నేను గాని ఇందాక నా ముందు మాట్లాడిన జనసేన పెద్దలు కూడా మాట్లాడారు. మంచి చేస్తే అవతల ప్రతిపక్షంలోనైనా మెచ్చుకునే స్థాయి ఉండాలి ఒక రాజకీయ నాయకుడికి. ఈ రోజు మేము చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారు కార్పొరేట్ వైద్యాన్ని పేదల స్థాయికి తీసుకొచ్చిన ఏకైక మొట్టమొదటి వ్యక్తి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచివి మీరు కనీసం మెచ్చుకోగా నువ్వు ఏం చేసావు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు నిన్ను గాని నీ మంత్రులు గాని మేమందరం ఈ రోజు ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కాదు, ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో మేం బాగుండాలి, మా పిల్లలు భవిష్యత్తులు బాగుండాలని కోరుకునే తల్లిగా మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు నీ వల్ల రాష్ట్రానికి ఏం జరిగింది మంచి? ఒక్క కంపెనీ వచ్చిందని చెప్పుకోగలవా ధైర్యంగా? కంపెనీలు రావడం కాదు, ఉన్న కంపెనీలు పోయాయి. ఇటు తెలంగాణ కొన్ని వచ్చేస్తే అటు బెంగళూరు కొన్ని వెళ్ళిపోయాయి. అదేనండి, ఎప్పటి నుంచో ఉన్న అమర్ రాజా బ్యాటరీ ప్రౌడ్ ఆఫ్ ఆంధ్ర, అలాంటి అమర్ రాజా బ్యాటరీస్ ని కూడా ఒక కుల ద్వేషంతోని ఒక పార్టీ ద్వేషంతోని అక్కడున్న 1500 మంది కుటుంబాలకి కరెంటు తీసేసి నీచంగా ఇబ్బంది పెట్టి అమర్ రాజా బ్యాటరీస్ ని బయటకు పంపించిన వాడు నువ్వు కదూ. అది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఎవడైనా చేస్తాడా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగడానికి చేసావా? అరే ప్రతిదీ మీరు అన్నట్టు దేవాలయాల మీద దాడులు ముఖ్యంగా అండి. ఈ రోజు రిషి గారు అడుగుతున్నాను, నా మీద సరే మేము వదిలేయండి, వాళ్ళ మీద సోషల్ మీడియా దాడి అనేది గతంలో ఎవడన్నా చేశారా? సోషల్ మీడియాని ఇంత నీచంగా వాడుకున్నారా? ఒక భువనేశ్వర దేవి గారి దగ్గర నుంచి మొదలు పెట్టి, అరే నీ తల్లి వయసు ఉగ్రవాదం పదం మంచిదేమోనండి. వీళ్ళని చూస్తే నీచమైన వ్యక్తులండి. ఈ రోజు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళు గాని మిగతా వాళ్ళు గాని ఎందుకు ఆ రోజు మాట్లాడారంటే వాళ్ళే చెప్తున్నారండి, మాకు స్క్రిప్టులు ఇచ్చి మరీ మాట్లాడించారు అని. లేదా అండి, ఒక ఆడవాళ్ళ మీద స్క్రిప్టులు రాసిస్తారా? ఇదా మీ ఐపాక్ టీం గాని లేకపోతే మీ సజ్జల భార్గవ రెడ్డి గాని చేస్తున్న పని? ఇది ఒక ముఖ్యమంత్రిగా నువ్వు అయ్యాక చేసిన పనా? అధికారంలోకి వచ్చావు కదా, ఈ 5 సంవత్సరాల్లో నా రాష్ట్రానికి ఒక మంచి పని చేశాను అందుకే మీరు మళ్ళీ నన్ను గెలిపించని చెప్పుకునే పని ఏదన్నా చేసావా?
ఎవడయ్యా నిన్ను అడిగాడు 26 జిల్లాలుగా మార్చమని? ఉన్న 13 జిల్లాలకి మంచి చేసే దిక్కు దివానం లే. చెప్పు నువ్వు పేర్లు, 26 జిల్లాల పేర్లు చెప్పమనండి. తడబడకుండా 26 పేర్లు చెప్పమనండి జగన్మోహన్ రెడ్డికి. అన్ని తలకు మాసిన పనులు. ప్రజలు ఇవి డైవర్షన్ పాలిటిక్స్, ఆలయాల మీద దాడి. మిగతాదండి అన్నిటికన్నా మీరు గమనించారు రిషి గారు, ప్రతి కులాన్ని రాజకీయ పరంగా చీల్చారండి. అంతకుముందు ఏ రోజు కుల పరం లేదు. అమరావతి కాదు 3 రాజధానులని ఎలాగైతే రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజించి మనలో మనం కొట్టుకునేలా చేశారో. ఒక రాజధానికి కులాన్ని అంటగట్టడం, అభివృద్ధి కులాన్ని అంటగట్టడం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగదు నాకు తెలిసి. రాజధానికే కాదండి, ఈ రోజు ఒక కాపు నాయకుల్ని కాపులు చేసి తిట్టిస్తారా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఎవడు వైసీపీ నుంచి ముందుకు వస్తున్నాడు గమనించండి. ఒక రాజుని అశోక్ గజపతి రాజు గారిని ఆయన మానస ట్రస్ట్ మీద ఒక్కసారి ఆలోచించండి రిషి గారు. ప్రజలకి మేము చెప్పాలి. మానస ట్రస్ట్ విషయంలో నువ్వెవడవయ్యా? ఎప్పుడో పెళ్లి చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయిన ఆనంద గజపతి రాజు గారి మొదటి భార్య రెండో ఆ పిల్లల్ని తీసుకురావడానికి నువ్వెవడివి? అంటే అది అశోక్ గజపతి రాజు గారి మీద ఆయన తాలూకు మానస ట్రస్ట్ సింహాచలం దేవస్థానం మీద నీ తాలూకు పుట్టలు కదా. ఇవన్నీ ప్రజలు మర్చిపోకుండా మనం గుర్తు చేయాలండి. నీచమైన వ్యక్తిగా ఈ రోజు ట్రంప్ ని మళ్ళీ రెండోసారి తెలిసి గెలుచుకున్నందుకు ఇందాక మీరు మాట్లాడారు, అమెరికా దివాలా తీయిపోతుందని ఆయన దగ్గరున్న వాళ్ళే మాట్లాడుతున్నారు. పొరపాటును కూడా మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ 5 సంవత్సరాల్లోని ఆయన చేసిన తప్పుల్ని బయటకు తీసుకురాకపోతే ఆ తప్పుల్ని మనం నిరూపించి మిగతా వాళ్ళకి శిక్ష పడినట్టు ఆయనకి పడి తీరాలండి. ఆయనేం గొప్ప కాదు. లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళాడు, గతంలో చాలా మంది జైలుకి వెళ్ళారు. ఈ రోజు ప్రతి రోజు బయటపడుతున్నారు. అరే ఐపీఎస్ ఐఏఎస్ ఏ గవర్నమెంట్ లోనైనా జైలుకి పంపించారా అండి? నీ మాటలు ఇవాళ పోటీపడి జైలు క్యూలు కడుతున్నారు. ఏది ఇంకా జస్ట్ ఒక్క స్కామ్ బయటకు వచ్చింది, చాలా ఉన్నాయి. సాధించేయట్లేదు కూటమి, కక్ష సాధింపు చర్యలు కదా వాళ్ళు చేసిన తప్పులు. ఒక ధనుంజయ రెడ్డి కానీ వీళ్ళందరూ కానీ లిక్కర్ స్కామ్ లో ఆడపిల్ల ఆయన కవితనే ఎన్ని నెలలు జైల్లో పెట్టారు. వీళ్ళందరినీ ఇంకా ఎందుకు లోపల బయటకి వాళ్ళు ఇంకా బయట ఎలా ఉన్నారు? పేర్ని నాని గారు ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. రేషన్ బియ్యం స్కామ్ ఇంకా ఉంది. మీరే మరి కూటమి ప్రభుత్వం మీద అది కూడా మాట్లాడదు ఒక బ్రేక్ తర్వాత. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక వైపున అభివృద్ధి వైపు లేకపోతే మీ ప్రణాళికలో ఒకటి ఉంటే సరే, ఈ కాలకేయులతో ఒకటి ఉండడం, రెండోది